ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మన ఇంటి యొక్క బాబా డ్రామా జ్ఞానంలో చెప్పినట్టు వాయుమండలాన్ని తయారు చేయాలంటారు. సో మన ఇంటి యొక్క వాయుమండలాన్ని ఎలా తయారు చేయాలన్నది ఒకసారి మనసా సేవ చేద్దాము. సో మనసా సేవ చేయడానికి మనం ఉదయం పరంధామం నుంచి మన ఈ సేవా స్థానానికి వస్తాము. దాని యొక్క పద్ధతి ఏంటన్నది జూమ్ క్లాసెస్ మధ్యాహ్నం అని చెప్పి ఏదైతే ఛానల్ అప్లోడ్ అయ్యాయో అందులో ఉంది. అది చూస్తే తెలుస్తుంది. అయినా ఇప్పుడు ఒక 5 నిమిషాలు చేద్దాము. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో మనం మాట్లాడే తెలుగు భాష ప్రకృతికి అర్థం కాదు. సో మనం సంకల్పాలు చేసినప్పుడు, యోగ స్థితిలో చేసినప్పుడు శాంతి ఎమర్జ్ అవుతుంది కాబట్టి ఆ శాంతి యొక్క తరంగాలు వ్యాపిస్తాయి. సో అందుకే ప్రకృతి వరకు వెళ్ళేవి తరంగాలు కానీ మీ మాటలు కాదు అంటారు. సో కాబట్టి యోగం చేసేటప్పుడు ఇతర ఆలోచనలు ఏవైనా వచ్చినా కానీ వెంటనే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి అని బాబాకి కనెక్ట్ అయ్యి శాంతి స్థితిలో ఉండే ప్రయత్నం చేయాలి. చేస్తూ ఉంటే రాను రాను ఏమైపోద్దంటే ఆ స్థితి సహజమైపోతది. ఇంక అప్పుడు మీరు సంకల్పాలు చెయ్యకపోయినా సహజంగా మీ స్థితి ద్వారానే శాంతి అన్న తరంగాలు వెళ్ళిపోతాయి. నిరంతర యోగులు, నిరంతర సేవాదారులు అయిపోతారప్పుడు. అది పద్ధతి. ఓకే. సో నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, నాలోని ప్రేమ యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, నాలోని జ్ఞానం యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి.
నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, నాలోని పవిత్రత యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, నాలోని సుఖం యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, నాలోని ఆనందం యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, నాలోని శక్తి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, స్నేహ స్వరూపాన్ని, నాలోని స్నేహం యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, సంతుష్ట స్వరూపాన్ని, నాలోని సంతుష్టత యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో ఇప్పుడు బాబా డ్రామా జ్ఞానంలో ఏదైతే మనం ప్రాక్టికల్ లైఫ్, స్వచింతన అని చెప్పి తెలుసుకుంటున్నామో, మీ వాయుమండలము, వృత్తి మరియు వాణి మూడిటిని చెక్ చేసుకోవాలంటున్నాడు రికార్డింగ్ నడిచేటప్పుడు. సో మన రికార్డింగ్ మెయిన్ మన ఇంట్లోనే నడుస్తుంటది కాబట్టి ఇంటి యొక్క వాయుమండలాన్ని తయారు చేసుకుంటాము. ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయం ఇలాంటివి చేస్తూ ఉంటే మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో, నేను ఈశ్వరీయ సేవ కోసమై వెళ్తున్నాను అని చెప్పి సేవా భావంతో వెళ్ళి అక్కడ కూడా వాయుమండలాన్ని తయారు చేసుకుని కర్మలు ఆచరిస్తాం. సో మన ఫస్ట్ స్టెప్ వాయుమండలం ఏదైతుందో అది కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మన వృత్తి మరియు వాణి. సో ఈ వృత్తి మరియు వాణి కూడా రాజయుక్తంగా యోగయుక్తంగా ఉండాలంటారు. సో నిన్న మనం ఏదైతే ఎగ్జాంపుల్ తెలుసుకున్నామో, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామో, ఇంటికి రమ్మనడము, ఆ తర్వాత ఆ టీ పెట్టి ఇవ్వడము, ఒక అక్కయ్య అసంతృప్తికి లోనవ్వడం అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ రకమైన సంఘటనలు ఇప్పుడున్న ఈ సంగమ యుగంలో మనం ఏ మంచి చేయడానికి వెళ్ళినా అది వ్యతిరేకం అయిపోతుంటది, వికర్మలు అయిపోతున్నాయి అంటాడు. అంటే అందరూ దాన్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. అరే మనం మంచి భావంతోనే ఇచ్చాం కదా, మంచి మాట్లాడాం కదా అని మనకు అనిపిస్తోంది. కానీ ఆత్మలు అసంతృప్తితోటి ఉండడం వల్ల ఏమైపోయింది, మా ఇంట్లో అయితే ఇప్పుడు మీ ఇంట్లో పెట్టినట్టు పాల ప్యాకెట్ కాదు అని చెప్పింది అసంతృప్తి ఉంది. సో ఇప్పుడు ఒక ఆత్మ అసంతృప్తికి లోనైనప్పుడు ఆ అసంతృప్తి అన్న తమో ప్రధాన గుణాన్ని మనం ఎందుకు అంటించుకుంటున్నాము? అంటురోగాలన్నీ తమో ప్రధానత వ్యాపిస్తుందంటే ఏంటి? అంటురోగాలు వ్యాపిస్తున్నాయి. కామక్రోధ లోభము, అహంకారం ఇవన్నీ అంటురోగాలు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం అసంతృప్తిని తీసుకున్నాము. అసంతృప్తి అనేది తమో ప్రధానత గుణం. ఇప్పుడు ఇదంతా బాబా పిల్లలని ఎవరైతే చెప్పుకుంటున్నారో బాబా వాళ్ళ మధ్యలో జరిగిన సంఘటననే. సో బాబా పిల్లలు అయినప్పుడు, ఖజానాలకు అధికారులు అయినప్పుడు ఎందుకు చిన్న చిన్న విషయాలకు అసంతృప్తి చెందుతున్నారు మరి? అంటే అసలు అక్కడ యాక్చువల్ గా వీళ్ళు సంపన్నంగా అవ్వలేదు, నిరోగి ఆత్మలు అవ్వలేదు. ఈ రోజు ఇంత చిన్న విషయానికి అసంతృప్తి చెందారు అంటే ఆత్మ ఇంకా రోగగానే ఉంది, దేహాభిమానం అన్న రోగంతోనే ఉంది. నేను ఇంత ప్రేమతోటి ఇంటికి పిలిచి ఇంత టీ చేసి పెట్టినా ఈ రకంగా మాట్లాడిందని చెప్పి తనకున్న అంటురోగాన్ని ఈ అక్కయ్య అంటించేసుకుంది. ఎలా అంటించుకుంది? నేను ఇంత బాగా చేసినా కానీ నన్ను ఈ మాట అనేసింది, మా ఇంట్లో ఉన్నట్టు లేదు అని చెప్పి. అసలు నేను పిలిచి పెద్ద తప్పు చేశాను, అసలు పిలవకపోయింటే ఏ గొడవ ఉండేది కాదు అని చెప్పి తిను అసంతృప్తికి లోనైపోయింది. అంటే తను ఏదైతే
నచ్చలేదని చెప్పిందో తన అసంతృప్తిని వాని ద్వారా వృత్తి అంటే తరంగాలు కూడా వచ్చేసినాయి. ఇల్లంతా వాయుమండలం తయారైపోయింది అసంతృప్తితోటి. తన వాని ద్వారా కూడా చెప్పేసింది. ఇది బాలేదు. మా ఇంట్లో అయితే చిక్కటి పాలుంటాయి. ఇక్కడైతే ప్యాకెట్ పాలని చెప్పేసి. అసంతృప్తితో కూడుకున్న వాయుమండలము, వృత్తి, వాణి బయటకొచ్చేసినప్పుడు ఈ అక్క ఏం చేసింది అది విని కర్మేంద్రియ ద్వారా విన్నప్పుడు ఏమైంది? ఆత్మ రూలింగ్‌లో లేదక్కడ. రూలింగ్‌లో లేకపోవడం వల్ల ఏమైపోయింది? తన అసంతృప్తిని తిని తీసేసుకుంది. యోగరూపి కవచం వేసుకొని కూర్చోవాలి. సంగమ యుగం అని చెప్పాడాయన. సో, ఎవరైనా ఏదన్నా అన్నారు, అసంతృప్తికి లోనయ్యారు, క్రోధానికి లోనయ్యారు, ఆవేశానికి లోనయ్యారంటే స్ట్రెయిట్‌గా అంటురోగాలన్నీ అంటించేసుకుంటున్నారు. అంటించుకొని వాళ్ళొక ఏడుపు ఏడుస్తున్నారు అసంతృప్తితోటి, వీళ్ళొక ఏడుపు ఏడుస్తున్నారు అసంతృప్తితోటి. సో, విచారకరమైన పాటలే చేస్తున్నప్పుడు ఇక్కడ బాబా అదే చెప్పాడు మన పేజ్ నంబర్ 47లో మీరు రికార్డింగ్ చేసేటప్పుడు బేహద్ రికార్డింగ్ నడుస్తోంది అంటూ. మీరు గనక విచారకరమైన పాటని గనక రికార్డ్ చేస్తే అదే రిపీట్ అవుతది అంటున్నాడు. అందుకే ఏ రకమైన పాట పాడుతుంటారో ఆ రూపంలో స్థితులవుతారు. ఏదైనా విచారకరమైన గీతం పాడేటప్పుడు ఆ దుఃఖ రూపాన్ని ధారణ చేసి పాట పాడకపోతే వినేవారికి ఆ పాట ద్వారా ఏ రసం రాదు. ఇలా హద్దులోని పాటలు పాడేవారు లేదా రికార్డింగ్ చేసేవారు ఈ అన్ని విషయాలపై ధ్యాస ఇస్తారు. మరైతే మీరు బేహద్ రికార్డింగ్ చేసుకునేవారు కల్పమంతటికి రికార్డింగ్ చేసుకునేవారు. సో, నేను ఒక చిన్న ఎగ్జాంపులే తీసుకొని చెప్పాను. ఇంకిప్పుడు స్వచింతన చెయ్యండి. రోజంతటిలో జరుగుతున్న సంఘటనలకు ఏమి రికార్డింగ్ చేస్తున్నాం వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని. సో, ఈరోజు వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని రికార్డింగ్ చేస్తే దుఃఖాన్నే రికార్డ్ చేస్తాం. ఎందుకంటే ఎవరు సంతోషంగా లేరు. మరి వాళ్ళంతా సంతోషంగా లేనప్పుడు మనము సేవలు చేయడానికి వెళ్ళి, వాళ్ళలో ఉన్న దుఃఖాన్ని, వాళ్ళలో ఉన్న అసంతృప్తిని మనమెందుకు అంటించుకుంటున్నాము? అంటే మనం నింపుకోలేదు కాబట్టి. ఊరికే బాబా బాబా అని అంటున్నామే తప్పితే, ఆయన ఏదైతే మీరు నింపుకోమని చెప్తున్నాడో, అసలు మనం సంతృప్తి ఎప్పుడైతే బాబా నాకు తోడుగా ఉన్నారని చెప్పి, మనకు కావాల్సిన ఆ సంతోషం ఈరోజు ఎవరో వచ్చి మనము వంటలు చేసి పెడితే వాళ్ళు మెచ్చుకుంటే నేను సంతోషిస్తాను. మెచ్చుకోకపోతే నేను బాధపడిపోతాను. వాళ్ళు మెచ్చుకుంటేనే సంతోషం వస్తది. వాళ్ళు విశేషాత్మలంటేనే సంతోషం వస్తది. కిరీటాలు పెడితేనే సంతోషం వస్తది అనంటే, బాబా నుంచి సంతోషం అన్న ఖజానాని నింపుకోలేదని అర్థం. సో, స్థితి స్థిరంగా పెట్టినప్పుడు మీకు సహజంగా మీకు ఆ సంతోషం అనుభవం అయితది. వ్యక్తుల మీద ఆధారపడనప్పుడు సహజంగా సంతోషం అనుభవంలోకొస్తది. అధీన సంస్కారం కాకుండా అధికారి సంస్కారాలు రావాలి. మాట్లాడేటప్పుడు బాబా బాబా అంటున్నాం. మళ్ళీ చూస్తే వాళ్ళు పేరు పెట్టారు. వీళ్ళిలా అన్నారు. సేవలకెళ్ళినప్పుడు ఇవే సంఘటనలుంటాయి ఎక్కడ చూసినా. దీన్ని చూసి ఇట్లాంటి సంఘటనలు చూసి ఎంతో మంది సేవదారులు ఆగిపోతూ ఉంటారు. ఎందుకు ఆగిపోతూ ఉంటారు అనంటే బలహీనంగా ఉండడం వల్ల. నిర్బలులు కనుక. సో, ఎవరో ఏదో మనం చేసిన సేవని మెచ్చుకోలేదని చెప్పి వాళ్ళు వాళ్ళు అసంతృప్తికి లోనైతారు. ఈళ్ళు అసంతృప్తికి లోనైపోతారు. అయిపోయిన తర్వాత ఇంక మేము చెయ్యం. మేము మనసా సేవ చేసుకుంటాము. సో, మనసా సేవ చేస్తామని చెప్పి కూర్చుని నేను ఆత్మని సంతుష్ట స్వరూపాన్ని నాలోని సంతుష్టత యొక్క దివ్య కిరణాలు విశ్వమంతా వ్యాపించాయి, ప్రకృతి అంతా వ్యాపించాయి అంటే వ్యాపిస్తాయా? ప్రకృతిలో తరంగాలు వెళ్తున్నాయే గాని భాష వెళ్ళటం లేదు కదా! సో, అందుకే డ్రామాల పాత్రని మార్చాలి అని అనుకుంటే, బాబా చెప్పిందేంటి? మీ వాయుమండలము, వృత్తి మరియు వాణి వీటిని మార్చి మీరు రాజయుక్తంగా, యుక్తియుక్తంగా ఉంటే మారుతది ఎప్పుడైతే ఈ అక్కయ్య మీ పాల ప్యాకెట్ తెచ్చిపెట్టారు కాబట్టి మాకు అది టేస్ట్ లేదని చెప్పి అసంతృప్తికి లోనైనప్పుడు, ఇటువైపు సేవ చేసిన సేవాధారి రాజయుక్తంగా ఉండి ఉంటే, చెవి ద్వారా మాటలు విని, కళ్ళ ద్వారా అక్క యొక్క ఎక్స్‌ప్రెషన్స్ చూసినా కానీ, స్థితి గనక స్థిరంగా పెట్టి ఉంటే రాజయుక్తంగా ఉండి, యుక్తియుక్తంగా కాస్త తెలివి ఉపయోగించుండింటే, యుక్తి అంటే ఏంటి? తెలివి. జ్ఞానం ఇచ్చాడు. ఏది రైట్, ఏది రాంగ్ అని చెప్పి ఒకరి మీద ఎందుకు ఆధారపడాలి? ప్లస్ ఈ రోజు నువ్వు సేవ చేసావు. అందరిని ఎంతో గౌరవపూర్వకంగా నువ్వు ఇంటికి పిలిచావు. ఇంటికి పిలిచి వాళ్ళందరికీ టీ పెట్టిచ్చావు. ఇచ్చి నువ్వు ఇంత సేవ చేసినప్పుడు ఆ సేవకి పుణ్యం వస్తుందన్న తెలివెందుకు ఉపయోగించటం లేదు అందరూ?
20 మందిలో ఒక ఆత్మ అసంతృప్తికి లోనైంది. 19 మంది సుఖ బ బ బ హ్యాపీగా ఫీలయ్యారు. ఒకరి మాట పట్టుకుని, మనమెందుకు అంటురోగాన్ని అంటిచ్చేసుకుని, జీవిత కాలానికి సంబంధించిన నిర్ణయాలు తీసేసుకొని, ఇంక నేనెప్పుడు సేవలకు రాను అని ఒక జీవితకాలపు లైఫ్ టైమ్ డెసిషన్ అన్నమాట. లైఫ్ టైమ్ యాక్చువల్‌గా ఉంటే ఉండాలి. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్స్ ఉండాలి. లైఫ్ టైమ్ డెసిషన్స్ అన్నమాట. ఏదో చిన్న సంగతి చెప్తే ఇంక అంతే. ఇంక నేనెప్పటికి చేయను. నేనెప్పటికి రాను. సో, మరి ఎట్లా తయారవుతది పుణ్యం మరి ఇట్లా జీవితకాలపు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటే? ప్లస్ ఎవరో అసంతృప్తి చెందారని చెప్పి మనమెందుకు మన సంపాదనని మానుకోవాలి? నేను సేవలకెళ్ళాను. ఎంతో మందికి ఇప్పుడు మేము లక్షలు, లక్షలు ఖర్చు పెట్టేసి సేవలని చెప్పేసి సేవార్థాన్ని పిలిచి వాడు బాబా అంటున్నారు కదా! అందరు భాగ్యాన్ని తయారు చేయమన్నారని చెప్పేసి. సరే అని చెప్పి భాగ్యాన్ని తయారు చేద్దామని సేవార్థాన్ని తీసుకెళ్తున్నాం. లక్షల్లో ఖర్చులు పెడుతున్నాం. పుస్తకాలు ఇవన్నీ చేసి చేతిలో ఇచ్చి వెళ్లి పంచుకోండి అని చెప్పినప్పుడు ఎంతో మంది అసంతృప్తికి లోనవుతున్నారు. ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడారని చెప్పి ఆగిపోతే నా ధారణేమైనట్టు, నా సేవ ఏమైనట్టు, ప్లస్ బాగా సంగమ యుగము సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చేసినప్పుడు మనకి అంతిమంలో ఉన్నాము. అంతిమంలో ఉన్నప్పుడు ఏదో ఒక కొద్ది రోజుల కోసమని ఒక రోజుకనో 10 రోజు సేవలకెళ్ళినప్పుడు ఆ సమయాన్ని ఆధారంగా తీసుకుని, జీవితకాలపు నిర్ణయాలు తీసేసుకుని 5,000 సంవత్సరాల జీవితాన్ని ఎందుకు భ్రష్టు పట్టించుకోవాలి? సో, మెజారిటీ ఇదే పని చేస్తున్నారు. సో, ఈ రకంగా అంటురోగాలు అంటిచ్చేసుకున్నామంటే మనం నిరోగి ఆత్మలెక్కడయ్యాము? సో, బాబా భాష ప్రకారము నిరోగి అనంటే ఆత్మ రోగం లేకుండా ఉండడము. ఆరోగ్యం అంటే ఆయన లెక్కన స్థూలము. ఒక దగ్గర క్లారిఫికేషన్ ఇచ్చారు. సో, ఈరోజు ఆయనొచ్చి సద్గురువుగా నిరోగి భవ అని చెప్పి వరదానం ఇచ్చినప్పుడు మనం ఎందుకిలా రోగాలు ఎవరో ఏదో అన్నారని చెప్పి అసంతృప్తికి లోనయ్యారని చెప్పి ఆ అంటురోగాలన్నీ అంటిచ్చేసుకుని రోగులమైపోతున్నాం. మళ్ళీ తండ్రి జూస్తే డాక్టర్, వైద్యనాథుడు. సో, బుద్ధి వాడాలి గదా! సో, బాబా చెప్తున్నాడు గదా! ఇక్కడ మీరు అంతర్ముఖులై అంతర్ముఖం అన్న స్టేజ్‌లో రాజయుక్తంగా, యుక్తియుక్తంగా ఉంటే ఫలితం మారుతుంది కదా! అంటుంది. సో, ఈ అక్క ఏం చేసుండాలి? తనెప్పుడైతే ఆ రకంగా మా ఇంట్లో అయితే చిక్కటి పాలుంటే ఇక్కడ ప్యాకెట్ పాలున్నాయని అసంతృప్తిని వ్యక్తపరిచినప్పుడు, తినేం జేయాలి? ఇక్కడ వాక్యాలు మనం ఏదైతే చదువుకుంటున్నామో 49 పేజ్‌లో అంతర్ముఖత అన్న స్టేజ్ అంటే కర్మేంద్రియాలు బయటికి చూస్తున్నాయి. కళ్ళు, ముక్కు, నోరు, చెవి, స్పర్శ ఇవన్నీ. బాహర్ముఖత అంటారు దీన్ని. బాబా ఇక్కడ పదం ఏం వాడాడిక్కడ? మీ యొక్క మీ వాతావరణాన్ని మీరు కూడా మీ వాతావరణాన్ని అంతర్ముఖత యొక్క శక్తితో శ్రేష్టంగా తయారు చేసుకోండి. సో, కర్మేంద్రియాలు బయటికి చూస్తున్నాయి అంటే బాహర్ముఖత ఇది. అంతర్ముఖత అంటే జ్ఞాన నేత్రంతోటి నేను నా లోపల చూసుకున్నప్పుడు నేనెవరిని? నేను సంతుష్ట స్వరూపాన్ని. ఈరోజు నాకు గౌరవం కావాలంటే నాకు స్వయంగా పరమాత్మనే ఈరోజు అవతరించి నా పుణ్యానికి ఫలితంగా నాకు అడ్మిషన్ ఇచ్చి, ఈరోజు జ్ఞానాన్నిచ్చారు, శక్తులిచ్చారు, ఖజానాలిచ్చారు, వారసత్వం ఇచ్చారు, ప్రాప్తులిచ్చినప్పుడు అది నాకిచ్చిన గౌరవం అది. అంత సంపన్నంగా నన్ను గౌరవం ఇచ్చి చేసినప్పుడు ఎవరో ఒక మాట అన్నారని చెప్పేసి, దాన్ని తీసుకున్నాము, దాన్ని తీసేసుకొని మనము మన బాహార్ముఖత అన్న స్టేజ్‌లోకొచ్చేసి అటు రాజయుక్తంగా లేదు, యుక్తియుక్తంగా లేదు. ఏం రికార్డ్ చేసినాము? వ్యర్థమే రికార్డ్ చేసేసాం. సో, అప్పుడేమైపోతది? వచ్చే జన్మలు వ్యర్థ జన్మలే ఉంటాయి. సో, రాజకుటుంబాల్లోకొస్తే బాబా లెక్కన శ్రేష్ఠ జన్మలవి. దాసదాసీలుగా ఇంక అది కాకుండా ఏదొచ్చినా ఆయన ఉద్దేశంలో వ్యర్థ జన్మలే. అంటే ఎందుకు ఉపయోగం లేని జన్మలవన్నీ. వ్యర్థం అంటే. ఈ రోజు జీవిస్తున్నామంటే మన జీవితానికి ఒక విలువంటూ ఉండాలి. ఒక అర్థం అంటూ ఉండాలి. ఒక పర్పస్ అంటూ ఉండాలి. మనం ఏదైనా చేస్తున్నామంటే స్పష్టత ఉండాలి. ఈ రోజు ఒకరిని ఇంటికి పిలిచి గౌరవం ఇచ్చి మనం చేసినప్పుడు వాళ్ళు మనల్ని అవమానించినా కానీ జరుగుతాయి గూడా. మన ఇళ్ళలోనే జరుగుతుంటాయి. బంధువుల్లో జరుగుతుంటాయి. సేవల్లో జరుగుతుంటాయి. అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. సో, జరిగినప్పుడు నా ప్రవర్తన ఎంత హుందాగుండాలి. నా ప్రవర్తనలో రాజసం ఉండాలి. సో, రాజకుటుంబీకులైతే ఏం జేస్తారు? ఒక్క అడుగు గూడా కిందికి దిగరు. ఆత్మ అసంతృప్తితోటున్నప్పుడు ఏం చేయాలి? తిరిగి అక్కడ వరదానం ఇచ్చి ఆత్మ యొక్క స్థితిని పెంచాలి. ఆత్మతో పాటు అంటురోగాలు అంటించుకొని మనం పడిపోవడం కాదు. చాలా సందర్భాల్లో అదే జరుగుతోంది. సో, అప్పుడు ఏం జేస్తున్నారు? ఇంక మేము రాము. మేము ఇళ్ళలో కూర్చుండిపోయి మనసా సేవ చేసుకుంటాం. నువ్వు మనసా సేవ చేస్తావు కరెక్టే.
చేసేటప్పుడు నువ్వేం సంకల్పాలు చేస్తావు? నాలోని సంతుష్టత వ్యాపించింది, నాలోని స్నేహం వ్యాపించింది అంటే, ఎక్కడుంది స్నేహం? ఎక్కడుంది సంతుష్టత వ్యాపించడానికి? సో, అంటే ఏంటి? భ్రమలో బతికేస్తున్నాం అంతే. ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటది. ఏ గొడవలుండవు. సో, ఇంట్లో ఉండి నేను ప్రశాంతంగా చేసేసుకుంటాను. ప్రశాంతంగా తరంగాలెళ్ళిపోతాయంటే, అసలు నీలో సంతుష్టత లేదు అన్న విషయం అక్కడ రుజువైపోయింది గదా! సంఘటనొచ్చినప్పుడు. సో, ఒంటరిగా కూర్చున్నప్పుడు సంఘటనలుండవు కాబట్టి చెకింగే ఉండదు. ఊరికే సంతుష్టత వ్యాపించింది, వ్యాపించింది అనుకుని అబ్బా! బాగా వ్యాపించింది అనుకుంటామే తప్పితే, ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడే గదా తెలిసింది అక్కడ సంతుష్టత అన్నది లేదు అని చెప్పి. అసంతుష్టత అన్న అంటురోగాలను అంటించుకుంటున్నామని. మరి ఈ చెకింగ్ పాయింట్ మరి నలుగుట్లోకి రాకపోతే ఎట్లా తెలుస్తది? సో, నలుగుట్లోకొచ్చినప్పుడు సిట్యుయేషన్ టఫ్‌గానే ఉంటది. సో, టఫ్‌గా ఉన్నప్పుడు ఏమవుతది? ఎందుకు టఫ్ చేశారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క ఎందుకు పేరు పెట్టింది టీకి? మనని చెక్ చేసుకోమని చెప్పి కరెక్ట్‌గా ఆలోచిస్తే సయ్యోగి ఆత్మ. తను గనక ఆ రోజు అట్లాంటి కమెంట్స్ వెయ్యకపోతే, మనం ఎంతవరకు ఉన్నతి సాధిచ్చామో తెలీదు. మన మటుకు మనం కూర్చుండిపోయి అలా సంతుష్టత వ్యాపించింది, స్నేహం వ్యాపించింది అని అనుకుంటూ భ్రమలో బతికి ఫైనల్‌గానే రిజల్ట్ తీస్తాడు చూసారా? అయ్యో! ఇంత చేస్తే నాలో అవి లేవా అని చెప్పి అప్పుడే అడగాలి. సో, ఈరోజు మనం రాబోయే భవిష్యత్తులో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి అప్పుడు ఏడ్చే కన్నా, ఇప్పుడే చెక్ చేసుకోమని చెప్పి ఆ అక్కయ్య పరీక్ష పెట్టారు. సహయోగి ఆత్మ. అందుకే శ్రేష్ఠ సంబంధీకులంటాడు. సో, 19 మంది ఏమీ మాట్లాడలేదు. హ్యాపీగా ఫెయిల్ అయ్యారు. ఓకే. ఫైన్. ఒక ఆత్మ ఏం చేసింది? ఇంకొక అడుగు ముందుకేసి, తన భాగ్యాన్ని భ్రష్టు పట్టించుకుని, మనకు పరీక్ష పెట్టేసి. సో, పరీక్ష తను పెట్టలేదనుకోండి. అప్పుడేమవుతది? అసలు నాలో సంతుష్టతనే లేదన్న విషయమే నాకు తెలీదు. ఈరోజు పరీక్షలెందుకు రావాలి? ఇలాంటి సమస్యలెందుకు రావాలంటే, ఏ సమస్యలు రాకుండా చెక్ చేసుకోలేకపోతున్నాం గదా! స్వచింతన చేసుకొని చెక్ చేసుకోగలుగుతున్నామా? చేసుకోలేకపోతున్నాం. చేసుకోలేకపోతున్నాం గాబట్టే వ్యక్తులు సంయోగం ఇవ్వాల్సొస్తుంది. ఈ రకంగా కామెంట్స్ ఏసి, రిమార్క్స్ ఏసి, అరుపులు, కేకలు పెట్టి చేసి ఎందుకు అలా అరుస్తున్నారు? చెక్ చేసుకోండి అంటున్నారు. దారుణంగా సబ్జెక్ట్ ఎంత చేశారో చూసుకోండి అని జెప్పి. సో, ఆ లెక్కన మనం ఎప్పుడైతే పరీక్షలు పాస్ అవుతామో, నెక్స్ట్ క్లాస్‌కెళ్తామో. సో, ఇక్కడ ఏమైపోయింది? ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. ఈరోజు మనకు గౌరవం ఇచ్చి వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళకి వరదానాలు ఇచ్చి వెళ్ళాల్సిన తిను, మా ఇంట్లో అయితే ఇలా ఉంటది, మీ ఇంట్లో అయితే ఇలా ఉంటదని చెప్పి ఆమె మాయకు వశమై ఆమె ఫెయిల్ అయింది. ఆమె నుంచి అంటురోగం అంటించుకొని ఈమె ఫెయిల్ అయింది. ఇద్దరు ఫెయిల్ అయిన బ్యాచ్, ఈ ఫెయిల్ అయిన బ్యాచ్ అంతా ఒక దగ్గరకొస్తది. సో, ఈ రకంగా ప్రతి నిమిషం ఫెయిల్ అయిపోతూ ఉంటే, మన చుట్టూ వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులంతా ఎవరొస్తారు? ఫెయిల్ అయిన బ్యాచ్‌లే వస్తాయి. అంతే తప్పితే జన్మ తీసుకునేటప్పుడు పాస్ అయిన క్యాండిడేట్, ఫెయిల్ అయిన క్యాండిడేట్ ఒక కుటుంబంలోకి రారు. మనోళ్ళు నాలెడ్జ్ ఉపయోగించేసి, అమ్మో! ఆమెతో పెట్టుకుంటే ఆమె ఇంటికెళ్ళిపోతానేమో నేను, ఆమె ఇంట్లోకొచ్చేస్తానేమో, ఈమె ఇంట్లోకొచ్చేస్తానేమో అని పిచ్చి కర్మ ఫిలాసఫీలన్నీ తీస్తున్నారు. సింపుల్ లాజిక్ అసలు. నాలో ఏ సంస్కారాలున్నాయి? బ్రహ్మబాబాతో మ్యాచ్ అవుతున్నాయా లేదా చూడండి. ఆయన వంశంలోకొస్తామో లేదో తెలిసిపోతది. సో, ఇప్పుడు ఇద్దరక్కలు ఏం జేశారు? ఇద్దరు కలిపి ఇద్దరి సంస్కారం అంతే ఉంది కాబట్టి ఎక్కడో చోట అట్లొచ్చి అప్పుడు మళ్ళీ ఇలాగే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఎగ్జాములు పాస్ అవ్వండి అని చెప్తున్నాడు గదా! ఆయన. సో, దీన్నే బాబా ఇక్కడ అంతర్ముఖత అన్న స్టేజ్. సో, స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ నడుస్తుందంటే ఏ స్టేజ్ ఇది? అంతర్ముఖత అన్న స్టేజ్ పైన రాజయుక్తంగా, యుక్తియుక్తంగా అంటే వాయుమండలాన్ని తయారు చేసుకొని, ఆ తర్వాత మీ వృత్తిని, వాణిని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నప్పుడు ఏమవుతది? రికార్డింగ్ కరెక్ట్‌గా మారి, కరెక్ట్‌గా రిజల్ట్ మారుతుంది. అంగీకారం మీన అంటుంది. సో, ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలో ఇదిలా జరిగినందుకు మీరిలా చెయ్యాలి అని చెప్పినా, పెద్దగా ఎవరు ఇష్టపడటం లేదు మార్చడానికి. ఎవరో కొద్ది మందులు అమాయకులంటాడు చూసారా బాబా! వాళ్ళే అరే! బాబా మంచి కోసం చెప్పారు. ఏదో కొంత అటు ఇటు షేక్ అయినా గాని వినేసొస్తారు. సో, మారందెవరు ఇంతకి? మాకే అంత తెలుసు. ఇంక బాబాకి ఉల్టా మేమే చెప్పాలి అని ఆ టైపు మూర్ఖంగా వాడే మూర్ఖులు
అన్ని తెలుసుకున్నా ఏమీ తెలియనట్టు మాకేమీ రాదు, మాకేమీ తెలీదన్న సుద్దపూసలు. లేదా ఇంకో వర్గం ఉంది నంగనాచులని చెప్పి. అన్నీ తెలిసుంటాయి. కానీ ఏమీ తెలియనట్టు. సో, ఇంటర్వ్యూలు బ్రహ్మకుమారిల ఇంటర్వ్యూలు చూస్తే అయితది. అప్పుడు ఆ మధ్య ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న అబ్బాయిని కత్తి పెట్టి పీక కోసేసింది. కోసేస్తే బ్రహ్మకుమారులకెళ్ళి మైక్ పెడితే మేమెవ్వరిని రమ్మని చెప్పమండి. వాళ్ళంతట వాళ్ళే వస్తారు. వచ్చాక మేము చెప్తాం ఇది పద్ధతులని. ఆ పద్ధతులు పాటిస్తే తీసుకుంటారు. లేకపోతే మేమెవ్వరిని ఫోర్స్ చేయము. అందరికీ స్వేచ్ఛిస్తాము. ఇవి నంగనాచి డైలాగులు. ఈరోజు ఎవరైనా సెంటర్‌కి రాకపోతే స్వేచ్ఛిస్తారా? వంకర పార్టీలని జెప్పేసి క్యారెక్టర్‌లు మంచిదని పబ్లిసిటీ‌లీనిగే సరిపోతుంది ఈళ్ళకి. అది మైక్ ఎదురుంగా చెప్తదా సెంటర్‌కి మా సెంటర్‌కి ఎవరైనా రాకపోతే మేము వంకర పార్టీలని జెప్పి ఇది పబ్లిసిటీలిస్తాము. మేము ఫోన్‌లు కొట్టి సంపేస్తాం వాళ్ళని. ఎప్పుడొస్తారు, ఎప్పుడొస్తారని జెప్పేసి అని మైకుల ఎదురుంగా ఎవరు చెప్పరే. ఇది నంగనాచులంటారు. వీళ్ళు యాక్చువల్‌గా మార్చరంతే. ముందోటి, వెనకోటి. ఇక్కడనేమో వంకర పార్టీలని చెప్పేసి భయపెట్టి చంపేస్తారు అందరిని. సో, బలహీనాత్మలు అమ్మో! శంకర పార్టీలంటారంట అని చెప్పి భయపడిపోయి చచ్చిపోతుంటారు. ఎందుకు? జ్ఞానం లేదు గాబట్టి. అసలు ఎక్కడ పెట్టాడు బాబా ఈ పార్టీలని? ఈరోజు నాకు శివబాబాని శివ పరమాత్మ నా తండ్రి అని అనుకున్నప్పుడు ఎవరే పార్టీ అంటే ఎందుకు భయపడాలి? సో, మనకా ధైర్యం ఉండదు. మనకు ఆ ధైర్యం ఉండదు కాబట్టి పిరికితనాన్ని రికార్డ్ చేసేసుకుంటాము. పిరికితనాన్ని రికార్డ్ చేసేసుకొని మళ్ళీ మాకు అద్భుతమైన జీవితం రావాలి అంటాం. మా కుటుంబ సభ్యులంతా ధైర్యవంతులైపోవాలి. మేమంతా ఇలాగే కూర్చునుంటే అందరూ అన్ని సరిజేసి పెట్టేస్తే మేము ఆ ప్రపంచంలో ఆనందంగా ఉంటామంటే కర్మ ఫిలాసఫీకి పూర్తిగా వ్యతిరేకం అది. ఎవరి ప్రపంచాన్ని వాళ్ళే తయారు చేసుకోవాలి. సో, డ్రామా జ్ఞానం వ్యతిరేకం పోయిందంటే బాబా నీట్‌గా చెప్పారు. సోమరిపోతుల నిర్లక్ష్య భావన అని మీకు అర్థం కావాలని చెప్పి, నేను ఈ నంగనాచులు, శుద్ధపూసలు, మూర్ఖులన్న పదాలు వీళ్ళు మార్చరు యాక్చువల్‌గా. ఎందుకంటే వాళ్ళకది కరెక్ట్ అనిపిస్తోంది కాబట్టి. సో, మార్చేదెవరు? ఈ అమాయకులు ఎవరైతే తెలియక కొంత నమ్మేశారు జ్ఞానాన్ని, దేహ జ్ఞానాన్ని. కానీ తెలుసుకొని అయ్యో! అనవసరంగా మా మా వల్ల కొంత తప్పు జరిగిపోయిందిలే అని చెప్పి వెంటనే చూసుకుని ఫోటోలతో సహా పెట్టిన పుస్తకాలు తెరుచుకొని చూసి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. సో, ఇప్పుడు స్వచింతన చేసుకునేటప్పుడు ఏ కేటగరీలోకొస్తున్నాము? తెలియక తప్పు చేశామంటే బాబా చెప్పినట్టు అమాయకులమా? లేకపోతే మూర్ఖులమా? శుద్ధపూసలమా? నంగనాచులమా? ఇది భాష వినడానికి రఫ్‌గా ఉంటది. కానీ అలా చెప్తేనన్నా మీకు అర్థమై స్వచింతన కరెక్ట్‌గా చేసుకుని మీరు బ్రహ్మభవ వంశంలోకి రావాలన్న ఉద్దేశంతో చెప్పాము. మీ మనోభావాలేవో దెబ్బ కొట్టేస్తే నాకేదో ఇక్కడ వచ్చేస్తదని కాదు. ఎందుకంటే డ్రామాలో పాత్రని మార్చవచ్చు అన్న విషయం మీకు తెలియాలి. అది మార్చలేని రోజులు అసలు ఈ జ్ఞానం అసలు ఉపయోగమే లేదసలు. ఊరికే అలా కూర్చొని అలా ముల్లులు చదివేసుకుని టైమ్ పాస్ చేసేసుకుంటూ పోతుంటే, ఇంత 84 జన్మల ప్రాప్తుల్ని పోగొట్టేసుకుంటున్నారు. సో, మీరు ఆ ప్రాప్తుల్ని పొందాలన్న ఉద్దేశంతో చెప్తున్నా. ఒక అవగాహన అన్నది మీలో రావాలి. ఆయన ఏమిస్తున్నాడా మనకని చెప్పేసి. సో, అందుకే నెక్స్ట్ వాక్యాలు గూడా చదువుకుందాము. సో, ఇప్పుడు డ్రామాలో పాత్రని మార్చవచ్చన్న విషయం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఆల్రెడీ రికార్డ్ అయిపోయి ఉంది. మరి దాన్నేం చెయ్యాలి? అంటే బాబాకి చెప్తే 50% మార్చేస్తారు. 50% తీసేస్తారు. డైరెక్టర్ గారికి ఆ పవర్ ఉంది. మిగిలిన 50% ఏదైతే ఉందో, ఈజీ మెథడ్ ఏంటి మార్చడానికి? అంటే ఇదే పుస్తకాలు పట్టుకొనున్న వాళ్ళు పేజ్ నంబర్ 60కెళ్ళండి. మీరిప్పుడు ప్రస్తుతం 49వ పేజ్‌లో ఉన్నారు. కొన్ని పేజీలు తిరగండి తిప్పి చూడండి. పేజ్ నంబర్ 60కి రండి. పేజ్ నంబర్ 60లో పైనుంచి రెండవ వాక్యం. విధి లేకుండా సిద్ధి రాదు. చాలా సార్లు చెప్పాను. కేవలం ఒకే మాట. చివర్లో వచ్చిన వేగంగా వెళ్ళిపోయే విధి ఏమిటంటే ప్రతిజ్ఞ. ఇది చేయకూడదు లేదా ఇది చేయాలి. ఇలా ఏ విషయం గురించైనా ప్రతిజ్ఞ చేయాలి. ప్రతిజ్ఞ యొక్క విధి ద్వారానే చివర్లో వచ్చినా కానీ ముందుకు వెళ్ళిపోగలరు. ప్రతిజ్ఞ అనగా సంకల్పం చేశారు మరియు స్వరూపంగా అయిపోయారు. ప్రతిజ్ఞ చేయడానికి ఒక్క సెకండ్ సమయం పడుతుంది అంటుంది. ఇది ఈజియెస్ట్ మెథడ్. సో, నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను చెప్పడానికి నిదానంగా చెప్పాను గానీ,
చేస్తే మాత్రం నేను ఆత్మని బాబా ఒక సెకండే మీరు చెప్పిన మార్గంలోనే నడుస్తాము అని అంటారో, మరి మీ యజ్ఞాల సంయోగం ఇస్తామని అంటారో, ఏమంటారో అనండి, ప్రతిజ్ఞ చేయండి. ప్రతిజ్ఞ చేస్తే ఏమవుతుంది అనంటే ఈజియెస్ట్ మెథడ్ అది గుర్తు పెట్టుకోవాలి. నేను ప్రతిజ్ఞ చేశాను బాబా ఎదురుగా అని. చేసినప్పుడు దాని యొక్క స్వరూపం, స్వ అంటే ఆత్మ, దాని యొక్క రూపం అయిపోతారు. ఇది ఈజీ మెథడ్ అంటూ. సో ఇప్పటి వరకు ఏదైతే రాంగ్ రికార్డింగ్ నడిచిందని అనుకుంటున్నారో ఫుల్ స్టాప్ పెట్టేసి, ఆయన క్షమాపణ అడిగేసి ఇంక అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసి, ఇప్పుడు మీకు స్వచింతన చేసుకుంటుంటే తెలిసిపోయి ఉంటుంది ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేసేసారు ఏంటా అని చెప్పి. సో వాటి గురించి ఇంకా ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు, సంతోషించాలి. ఎందుకంటే మార్చుకునే అవకాశం ఉంది కాదు. మార్చుకునే అవకాశం లేకపోతే ఇంకా అప్పుడు మీరు కూర్చుని బాధపడాలి. సపోజ్ ఒకరికి 10 సంవత్సరాలు వేస్ట్ అయినాయి, 20 సంవత్సరాలు వేస్ట్ అయినాయి, 30, 40 వేస్ట్ అయింది. ఓకే, ఫైన్, ఫుల్ స్టాప్. ఇక్కడ బాబా ఒక సెకండే అంటున్నాడు. ఆయన చెప్పినట్టు ఒక సెకండ్ కాకపోయినా కనీసం 15, 20 రోజుల్లో అయినా కానీ మీకు మీరు హోంవర్క్లు ఇచ్చేసుకోండి. మేము ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాము. సో మీకు మీరు ఇంక ఈ రోజు నుంచి నేను బాధ్యతా స్వరూపాన్ని, విశ్వ కళ్యాణకారిని, నిరంతర సేవాధారిని, నా ఇల్లే సేవాస్థానము, నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని, ఇది శివాలయము అని అనుకుని దానికి తగ్గట్టు మీ యొక్క కర్మలు పెట్టుకోండి. మొత్తం ఇంతవరకు ఏదైతే రాంగ్ రికార్డింగ్ జరిగిందో అదంతా రీరైట్ అవుతుంది. ఈ డ్రామాలు ఏమంటే రికార్డింగ్ నడుస్తుంది అంటున్నాడు. సో రికార్డింగ్ నడుస్తున్న సమయం ఇది, ఇంకా ఆయన స్టాంప్ కొట్టలేదు. డ్రామా అయిపోతే ఇంకా మీరు ఎంత రికార్డింగ్ ఏం చేసినా ఇంకా రికార్డ్ అవ్వదు. సో ఇప్పుడు రికార్డింగ్ నడుస్తున్న సమయం అంటున్నాడు. సో అవకాశం ఉంది మీరు రికార్డింగ్ చేసింది రీరైట్ చేయడానికి. సో అందుకే ఇక్కడ చెప్పినట్టు ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. పేజ్ నంబర్ 60లో విధి లేకుండా సిద్ధి రాదు. సో విధి ఏంటి? ఏది చేయాలన్నా విధి. ఫస్ట్ స్టెప్ వాయుమండలం, సెకండ్ స్టెప్ వృత్తి ఆలోచనని చెక్ చేసుకోవడం, నెక్స్ట్ వాణి. సో మనం సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంత నిదానంగా చెప్పుకుంటున్నాం, కానీ యాక్చువల్ గా చేస్తూ చేస్తూ పోతుంటే ఏంటంటే సహజంగా జరిగిపోతూ ఉంటది. స్టార్టింగ్ లోనే ఇప్పుడు మనం సైకిల్ నేర్చుకోవాలన్నా, స్కూటీ, కారు ఇలాంటివి నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్ లోనే కొంచెం ఇది అనిపిస్తుంది. ఆ తర్వాత జర్నీ అంతా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఇది అంతే, స్టార్టింగ్ లో కొంచెం అట్లా అనిపించినా కానీ చేస్తే మాత్రము శివబాబా చెప్పిన మార్గం ఏదైతుందో సహజ మార్గము, సులువైన మార్గం. ఇంతకన్నా ఈజీగా ఎవరు చేస్తారు? మనకు తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే మార్గం కఠినం అయిపోయింది. సో కాబట్టి ఇది కూడా నోట్ చేసుకోండి. విధి లేకుండా సిద్ధి రాదు. చాలాసార్లు చెప్పాను, కేవలం ఒకే మాట. చివర్లో వచ్చిన వేగంగా వెళ్ళిపోయే విధి ఏమిటంటే ప్రతిజ్ఞ. సో నేను కూడా ఒకప్పుడు సేవా అవకాశాలు రాకపోతే బాబా ఎదురుగా అప్పుడు రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగం ఇస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాను. ఎప్పుడైతే ఆ ప్రతిజ్ఞ చేశానో స్వతహాగా అవకాశాలు అంటే అప్పుడు కానీ ఇప్పుడున్న పరిస్థితులు యాక్చువల్గా సేవలంటూ ఎక్కడ బాబా విధి ప్రకారం అయితే జరగటం లేదు. సో ఆ రకంగా ప్రతిజ్ఞ చేస్తే నేనేమనుకున్నానంటే సేవా అవకాశాలు ఎక్కడి నుంచి అన్న వస్తాయేమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే బాబా ఏం చేశారంటే యాక్చువల్గా నేనే సొంత సేవలు పెట్టుకుని ముందుకెళ్ళి ఇంకా నలుగురిని కలుపుకునే పరిస్థితికి తెచ్చేసాడు. ఎందుకు అలా చేశాడు అనేసి కొన్ని రోజులు అర్థం కాలేదు నాకు కూడా. ఎందుకంటే ఈ రోజు యజ్ఞంలో సంయోగం ఇవ్వడం అంటే అప్పటికే సెంటర్స్, అంటే నేను అప్పుడు కొత్తగా వచ్చాను కాబట్టి ఆల్రెడీ సెంటర్స్ లో సేవ అవుతే ఎక్కడైనా నాకు సేవ అవకాశం వస్తుందేమో, వెళ్ళి ఎవరితోనైనా కలిసి చేస్తానేమో, అట్లేమన్నా అవకాశం ఇస్తాడేమో బాబా అనుకున్నాను. తీరా చూస్తే ఏంటి, నేను నా సొంతగా చేసుకునేటట్టు పరిస్థితులు మారిపోతూ వచ్చాయి. ఏంటి ఇలా జరిగిందా అని మళ్ళీ తర్వాత యోగంలో బాబాని అడిగి మొత్తము లైఫ్ లో జరుగుతున్న ఈవెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూర్చుని స్వచింతన చేసి పరిశీలిస్తే అర్థమైంది ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు జరుగుతున్న సేవలు అక్కడ విధి ప్రకారం జరగటం లేదు. అసలు శివబాబా ప్రత్యక్షతే లేదు అక్కడ. సో ప్రతిజ్ఞ చేసిన రోజున ఏమవుతుందంటే ఇంకా ఆయన చెప్పినట్టు వింటామని ప్రతిజ్ఞ చేస్తే బాబా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి దగ్గరుండి అన్ని చేయిస్తారు.
సో మనం దాని గురించి పెద్ద శ్రమ పట్టక్కర్లేదు. మనం ప్రతిజ్ఞ అన్నది చేశామంటే ప్రతి విషయంలో ఇప్పుడు ఆయన జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాను. ఏమైంది? ఆ తర్వాత దానికి సంబంధించిన మురళీలు, ఆ చెప్పడము, దాని పరిస్థితులు సో పూర్తిగా ప్రతిజ్ఞకు తగ్గట్టు ఆయన డైరెక్ట్‌గా అంటే ఆ తర్వాత ఆయన చెప్పినట్టు వినాలి. ఊరికే ప్రతిజ్ఞలు చేసేసి నాకు నేను మొండిగా ప్రవర్తిస్తాను, మళ్ళీ సాకులు ముందేసుకొని కూర్చుంటా అంటే కాదు. ఎందుకంటే చాలా మంది ప్రతిజ్ఞలు చేయమంటే చేస్తారు. మళ్ళీ సేవా అవకాశాలు రాగానే సాకులు ముందేసుకొని కూర్చుంటారు. సేవాదారులు ఏ రకంగా సాకులు ముందు వేసుకొని కూర్చుంటారని రోజు చెప్తూనే ఉన్నారు. సో అక్కడ ఏమవుతది అవకాశం వస్తది అందరికి రాకుండా అయితే ఉండదు. రాగానే సాకు ముందేసేసుకుంటారు. నాకు ఒంట్లో బాలేదనో, వాళ్ళేదో అన్నారనో, పక్కనున్నోళ్ళు వద్దు నువ్వు చెయ్యొద్దన్నారనో, లేదా ప్రాంతాలు ఇప్పుడు ఒక్కోసారి ఎగ్జాంపుల్‌కి ఏమైద్దంటే ఇప్పుడు సపోజ్ ఆలూరు నుంచి టీమ్ వచ్చిందనుకోండి. అట్లా టీమ్‌లొచ్చినప్పుడు ఏమైద్దంటే, ఆ టీమ్‌కొక నాయకుడుంటడు. సపోజ్ నాకు ఆ నాయకుడికి ఏ విషయంలోన్నా తేడా వచ్చిందనుకోండి, ఆ నాయకుడు ఏం జేస్తాడంటే, ఆ లీడర్ అందరిని ఆపేస్తాడు. ఆ వెనకున్న వాళ్ళకన్నా కామన్ సెన్స్ ఉండాలి. అసలు ఎందుకు మనము తేడాలొస్తున్నాయి మనకు సేవలకు పోయినప్పుడు? పుస్తకాలు మేమే తెస్తున్నాం, రూమ్ బుకింగ్ మేమే చేస్తున్నాము, అరేంజ్‌మెంట్స్ అన్నీ చేస్తున్నాము. ఎందుకు తేడాలొస్తున్నాయంటే ఇదిగో ఇట్లాగే మా ఇంట్లో పాలు, ప్యాకెట్ పాలన్నట్టుంటది సీన్‌లు. సో, అప్పుడేమవుతది మీకు ఖచ్చితంగా ఇట్లా వచ్చినప్పుడు సేవా అవకాశాలు అందరికీ వస్తాయి. రాకుండా అయితే ఉండవు. కానీ ఇలాగే నాయకుడు వద్దన్నాడని చెప్పి ఆ వెనకున్నోళ్ళంతా ఏం చేస్తారంటే, అమ్మో! మళ్ళీ ఒకవేళ మనం వెళ్ళిపోతే మళ్ళీ లీడర్ తోటి ప్రాబ్లమ్ వస్తదేమో! మంజులక్కయ్య ఉండేది హైదరాబాద్‌లో. మేమంతా ఊర్లో పొద్దున్న లేసి మొహాలు చూసుకోవాలి. రేపు మాకు సమస్యొస్తే మళ్ళీ రారేమో! లేదా సమస్యలు క్రియేట్ చేస్తారేమో! వాళ్ళ మాట వినకపోతే. అని ఏం జేస్తున్నారు? స్ట్రెయిట్‌గా బాబాని వదిలేసుకుంటున్నారు. ఇక్కడ నేను కాదు ఇక్కడ అసలు యాక్చువల్‌గా ఫోకస్ చేయాల్సింది. శివబాబా మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే నేను ఈ సంగమంలో వచ్చాను, సేవలు చెయ్యాలి గాబట్టి చేస్తున్నాం, అందరిని కలుపుకొని పోతున్నా. ఈ యుగం అయిపోయిందంటే ఎవరెక్కడికి పోతారో తెలీదు. శాశ్వతం కాదు గదా! ఎవరు చేసుకున్న కర్మల్ని బట్టి ఆయా వంశాల్లోకెళ్ళిపోతారు. సో, శాశ్వతంగా ఉండేది ఎవరు మనతో పాటు ప్రతి జన్మకి శివబాబా, బ్రహ్మబాబానే కదా! సో, వాళ్ళ అభిప్రాయం ఇంపార్టెంట్ మనకి. ఈరోజు మేము సేవలు చెయ్యము. మా వెంటొచ్చిన లీడర్ల మాటింటము. పక్కనున్న సహయోగులు పుణ్యం సంపాదించుకోకుండా బికారుల్ని చేసినా, ఆ బికారులతో పాటే ఉండిపోతాము అనంటే నష్టపోతుందెవరు? సో, కాబట్టి ప్రతిజ్ఞలు చెయ్యాలి. ప్రతిజ్ఞలు చేసిన తర్వాత ఇంక పక్కనున్న సహయోగులు పక్క నుంచి "నువ్వు చెయ్యకు, నీ నెత్తి మీద పడిపోతది" అన్నప్పుడు బుద్ధి వాడుకోవాలి. అంతర్ముఖత అన్న స్టేజ్ మీద రాజయుక్తంగా, యుక్తియుక్తంగా అంటే ఆత్మ రూలింగ్‌లుండి తెలివి వాడితే, అరె! నా పక్కనున్నోళ్ళు నన్ను బికారుల్ని చేస్తున్నారన్న విషయం ఆత్మ ఇండికేషన్ ఏస్తది. సో, ఆత్మ ఇండికేషన్ ఎందుకు వేయట్లేదు ఈరోజు? అది వేసినా మనం క్యాచ్ చేయలేకపోతున్నారు చాలా మంది. ఎందుకు? ఆత్మకు ఆ బికారితనం అలవాటైపోయింది. సో, పక్క వాళ్ళెవరైనా సేవలు చెయ్యొద్దని చెప్తే ఆగిపోయేదెవరు? రాజకుటుంబీకులు కాదు. బికారి ఆత్మలు ఆగిపోతాయి. ఇది చెకింగ్ పాయింట్. సో, ఎప్పుడైనా సేవలు ఎవరైనా కాదు అన్నారని ఆగిపోతున్నాము అనంటే, శివబాబాని పక్కన జరిపేస్తున్నాం. బ్రహ్మబాబాని ఫాలో అవ్వటం లేదు మనము. ఇంక శివబాబాని పక్కన జరిపి, బ్రహ్మబాబాని ఫాలో అవ్వకపోతే, ఇంక అట్లాంటప్పుడు ఏ ఎటువంటి ఆత్మల కుటుంబాల్లోకొస్తాము? శివబాబా మీద నా ఆజ్ఞాకారులు కాని వాళ్ళు బ్రహ్మబాబాని ఫాలో గాని ఫ్యామిలీస్‌లోకొస్తాం. ఇంక అవన్నీ శ్రేష్ఠ ఫ్యామిలీస్ కావు గదా! ఈరోజు విశ్వం మొత్తంలో శ్రేష్ఠ ఫ్యామిలీల సూర్యవంశం అంటే బ్రహ్మబాబా వంశమే కదా! సో, అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో, మనం అలా వాళ్ళు చెప్తే వాళ్ళ మాట ఇనకపోతే వాళ్ళేమైనా సమస్యలు సృష్టిస్తారేమోనంటే, వాళ్ళు సమస్యలు సృష్టిస్తే మనం పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. సో, మన ఉన్నతి ఆ సమస్యల్ని ఆధారంగా తీసుకొని బలాన్ని పుంజుకోవాలి. సమస్యలొస్తూ ఉంటే మనం పాస్ అవుతూ ఉంటే ముందుకెళ్ళిపోతుంటాం గదా! మార్కులు జమవుతాయి. ఆ మార్కులన్నీ టోటల్ కొడితే నంబర్ వైస్. సో, ఎన్ని సమస్యలొస్తే అంత మంచిది. సో, ఆ సమస్యల్ని తీసుకుంటాం, పాస్ అవుతూ వెళ్తూ ఉంటాం. సపోజ్ ఏ కారణం చేతన్నా ఫెయిల్ అయితే రివ్యూ చేసుకుంటాము. ఎందుకు ఫెయిల్ అయ్యామా అని చూసుకుంటాము. ఫెయిల్ అయిన తర్వాత అది ఎలాగో రిపీట్ అవుతది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పాస్ అయిపోయి ఎన్ని మార్కులు జమ అవుతాయి అన్నది శివబాబానే వేస్తారు. కానీ పాస్ అయ్యామా లేదా అన్నది చూసుకోవాలి. మన స్థితి ఆధారంగా వేస్తాడాయన.
సో సమస్యలు వస్తే ఇంకా ఇప్పటి నుంచి భయపడాల్సింది లేదు. ఎన్ని వస్తే అన్ని మంచిదే. అన్ని ఎగ్జాములు పాస్ అయితే ముందుకు వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు మనకి ఇంకా హైయర్ లెవెల్‌కి వెళ్తుంటే అంటే బ్రాహ్మణ్స్ ఫరిష్తా ఆ ఫరిష్తా స్టేజ్ దాకా వెళ్ళిపోయాం. ఇక్కడ పరీక్షలే పాస్ అవ్వలేదనంటే ఇంక ఫరిష్తా స్టేజ్‌కి చేరుకోలేకపోతాం. ఎందుకంటే ఫరిష్తాలంటేనే జ్ఞాన యోగాలన్న రెక్కలు చూపించాలి. ఫరిష్తాలని మురళిలు చదివినట్టు, యోగం చేసినట్టు చూపించలేరు. ఎందుకు? ఆల్రెడీ పరీక్షలన్నీ పాస్ అయిపోయి పురుషార్థం యొక్క అంతిమ స్థితి ఫరిష్తా. సో, ఈ ఎగ్జాములు పెట్టేవాళ్ళు ఎవరైనా వచ్చారంటే గౌరవించండి వాళ్ళని. ఎందుకు? వాళ్ళు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చారు. అందుకే ఇందాక ఎగ్జాంపుల్ గూడా ఇచ్చా. సో, ప్రతి నిమిషము మన బుద్ధన్నది వాడుతూ పోవాలి. బాబా యొక్క గైడెన్స్ తీసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సేవలు చేసేటప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టడం. దాని మీద ఆల్రెడీ వీడియో గూడా చేశాము. క్లాస్ అయిపోయిన తర్వాత డీటెయిల్‌గా చూసుకోండి. సో, ఈరోజు సేవలు చేసేటప్పుడు ఇందాక బాబా ఏం చెప్పారు? విధి ద్వారానే సిద్ధి వస్తుంది అంటున్నారు. సో, ఆయన విధి ఏం చెప్పారు? ఇది విద్యాలయం అని చెప్పారు. నేను అవతరించానన్న విషయం చెప్పండి అంటున్నాడు. నేను అవతరించానన్న విషయం ఎందుకు చెప్పమంటున్నాడాయన? ఆ విషయం తెలిసి అందరూ ఆయనతోటి సంబంధాన్ని జోడిస్తే దుఃఖం నుండి ముక్తి వస్తది. ఎందుకంటే దుఃఖాన్ని తీసే పవర్ ఆయనకొక్కడికే ఉంది. ఆ తర్వాత ఆయన చెప్పే చదువు, ఆ శక్తి తీసుకొని జీవన్ముక్తి పొందేది కూడా ఆయన ఇచ్చే జ్ఞానం శక్తి ద్వారానే. సో, ఈరోజు మనము జ్ఞానం ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇస్తున్నాను. కానీ పరివర్తన ఎలా జరుగుతది? అది మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుని, దానికి సంబంధించిన ఆయన నుంచి గైడెన్స్ తీసుకోవాల్సొస్తది. అందుకే మేమిక్కడ చెప్పేటప్పుడు ఓవరాల్‌గా చెప్పేస్తాం గానీ, లోతుల్లోకి చెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగానే గైడెన్స్ అవసరం అవుతది. ఆయన గైడెన్స్ లేకుండా కొన్ని విషయాలు చెక్ చేయలేమనిపిస్తది. నాకు ఎగ్జాంపుల్స్ గూడా ఇచ్చాను మీకు కొన్ని. ఎక్కడెక్కడైతే నాకు తేడాలొస్తే యోగంలో బాబా ఇలా చెప్పారు, చేశారు అని చెప్పేసి. సో, కంపల్సరీగా గైడెన్స్ అవసరం. కాబట్టి అందరిని ఆయన కనెక్ట్ చేయాలి. ఆ కనెక్ట్ చేసినప్పుడు ఏమైపోతది? వాళ్ళకి ఆ చదువు పట్ల శ్రద్ధొస్తది. అందులో పరమాత్మ నుంచి చదువుకునేంత అద్భుతమైన అవకాశం మనకే వచ్చింది. అవకాశం అందరికీ వచ్చేటట్టు గైడెన్స్ ఇవ్వాలి. ఇదిగో ఈ రకంగా మీరు కనెక్ట్ అయితే బాబా నుంచి డైరెక్ట్‌గా చదువుకోవచ్చు అని. సో, ఆ రకంగా ఆయన చేత చదువు తెలుసుకొని, పరిశీలింప చేసుకొని, ఆ తర్వాత ఎగ్జాములు పాస్ అయినప్పుడు, అప్పుడు ముందుకెళ్ళడం అంటూ జరుగుతది. ఇది యాక్చువల్‌గా ఆయన పెట్టిన విధి. సో, విద్యాలయంలో బాబా ఈ విధి పెట్టినప్పుడు, ఇది విద్యాలయంలాగా కాకుండా, అక్కడ కూర్చొని చదువన్నది ఎటుపోయిందో తెలీదు. ఈ సేవలన్న వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అది కూడా బాబా సేవ అని చెప్పేసి. సో, అందరూ ఒక్కసారి ఆలోచించండి. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక గంట టైం ఉంది. ఈ గంట టైంలో నేను మురళి పుస్తకం తీసుకొని చదువుకుని, బాబాకి కనెక్ట్ అయ్యి, బాబాని సందేహాలు అడిగి తెలుసుకుని, నా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుని, ఆ రకంగా నేను బలహీనతలను అధిగమించి అంటే నా సమయాన్ని నేను నా ఉన్నతి కోసం కేటాయించాను. చదువుకున్నాను నేను ఒక గంట. సపోజ్ నేను చదువుకోలేదు. ఈ గంట తీసుకెళ్ళి సెంటర్‌లో కూర్చొని ఊడవడము, తుడవడము, అరిసెలు, జంతికలు, బూందీలు, కారాలు ఇవన్నీ చేశాను అనుకుందాం. ఈ ఏ రాజకుటుంబీకులు, ప్రజలు, దాసదాసీలు ఈ మూడిట్లో ఎక్కడికొస్తాను నేను? ఒకసారి మెసేజ్ పెట్టండి. సో, నేను చదువుకోకుండా, చదువుని పక్కన పెట్టేసి, సెంటర్‌కెళ్ళి స్వీటు, హాట్ చేసేసొచ్చాను. సంగమ యుగం అన్న అమూల్యమైన సమయాన్ని సెంటర్‌కెళ్ళి స్వీట్లు, హాట్లు చేసుకుంటూ కూర్చున్నాను. పెట్టే వాళ్ళందరూ దాసదాసీలని పెడుతున్నారు. మరి అదేదో బాబా సేవ అని అంటున్నారు గదా! మరవన్నీ మరది బాబా సేవ చేసినప్పుడు పుణ్యం వచ్చేయాలి గదా! మరి పుణ్యం వస్తే దాసదాసీలు ఎలా అవుతారు? చెప్పండి. మరి ఆన్సర్‌లయితే పెడుతున్నారు దాసదాసీలని గాని, అది బాబా సేవ అని సెంటర్‌కెళ్ళి చేస్తది బాబా సేవ అయిపోతది, పుణ్యం వచ్చేస్తదంటారు గదా! పుణ్యానికి ప్రతిఫలంగా రాజకుటుంబీకులు అవ్వాలి గాని, దాసదాసీలు ఎందుకవుతారు? సో, ఇక్కడ ఇదే జరుగుతుంది. ఆన్సర్‌లు పెట్టేటప్పుడు కరెక్ట్‌గా పెడుతున్నారు. కానీ ప్రాక్టికల్ లైఫ్ ఎక్కడుంది?
ఈ రోజు మన పిల్లల్ని స్కూలుకు పంపిస్తుంటే స్కూల్లో టీచరు చదువులు చెప్పకుండా వాళ్ళ ఇంటి కోసం అని చెప్పి అరిసెలు, జంతికలు చేయించుకుందనుకోండి స్కూల్లో, మీరు ఊరుకుంటారా? చెప్పండి. పెట్టండి దీనికి గూడా ఆన్సర్. ఎందుకంటే బుద్ధి ఉపయోగించడం రావాలిప్పుడు. మీ ఇంట్లో పిల్లల్ని స్కూలుకు పంపిస్తే, స్కూల్లో టీచరు పిల్లలకు పాఠాలు చెప్పకుండా, పిల్లల చేత అరిసెలు, జంతికలు, స్వీటు, హాటు చేయించుకుందనుకుందాం. మీరు ఊరుకుంటారా? మరెందుకు బ్రహ్మకు సెంటర్‌లకెళ్ళి ఎందుకు ఊరుకున్నారు? సో, ఈ ప్రశ్నకు సమాధానాలు పెట్టండి. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా కవర్ అయిపోయిందిప్పుడు. ఇంకిప్పుడు ప్రశ్నలకు సమాధానం. మీరు బ్రహ్మకుమారి సెంటర్‌కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చదివించకుండా మీ చేత స్వీటు, హాటు చేయిస్తుంటే ఎందుకు సైలెంట్‌గా ఊరుకున్నారు? కారణం ఏంటి? పెట్టండి. ఇది ఆన్సర్ పెట్టండి. ఇదే ఇప్పుడు ఎందుకంటే స్వచింతన చేసుకోమని చెప్తే ఒక ఐదుగురికొచ్చారు చేశారు ఏదో గాని, అందరూ చేయండి ఇప్పుడు స్వచింతన. చదువు లేదు కావున విధి పాటించలేదు. దివ్య బుద్ధి స్విచ్ ఆన్ చేయలేదు. జ్ఞానము లేదు. బాబా సేవ అనుకున్నాము. అది బాబా సేవ అని భావించాం. అది బాబా సేవ అనుకున్నా. చదువు లేదు. బుద్ధి పని చేయదు. జ్ఞానం లేదు. బాబా సేవ అని భావించాము. సరే. ఇప్పుడు స్వచింతన చేసుకొని క్లారిటీ వచ్చేసింది గదా! సో, ఫుల్ స్టాప్ పెట్టి ప్రతిజ్ఞ చేస్తే ఒక సెకండ్‌ల బాబా చెప్పారు. సో, కాబట్టి బాధపడాల్సిందేమీ లేదు. ఇంకా రిజల్ట్ డిక్లేర్ అవ్వలేదు. ఇంకా అవకాశం ఉంది. సో, ఇది ఇంకా జూన్ నెల. జూన్ నెల ఇవాళ డేట్ ఎంత 18వ తారీఖు. సో, బాబా అన్నట్టు కరెక్ట్‌గా 15 రోజుల్లో చేసినా గాని జూలై 1 కంతా మీరు ఆయనకు సమానంగా అయిపోవాలి. అంతే గదా! 15 రోజులన్నారు. సుమారు ఇటు అటుగా చూసుకుంటే జూలై. ఈజీయేనా? సో, తల మీదున్న బర్డెన్ అంతా దిగిపోయిందా? అమ్మో! ఏంటా? ఎందుకంటే చాలా మంది పరిశీలన చేసేసుకొని, అమ్మో! ఏంటి ఇంత చేసేసాము, మళ్ళీ ఇంత రికార్డింగ్ ఎట్లా చేస్తాము అని అంటున్నారు. ఫిక్స్ అవ్వలేదు కదా! ఇంకా నడుస్తోంది. సో, యాక్చువల్‌గా ఈజీ మెథడ్. సో, సమయాన్ని మీకోసం కేటాయించుకోండి. మీ ఉన్నతి కోసం కేటాయించుకోండి. సేవలు చేస్తున్నాము అనంటే విధి ఏంటో తెలుసుకోండి. చదువుకు ఉపయోగిస్తున్నామా? పోనీ సేవలని చెప్పేసి. సో, ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ద్వాదశ జ్యోతిర్లింగాలని. సో, డ్రామా జ్ఞానం తర్వాత నాకొచ్చిన మాక్సిమం వ్యతిరేకత ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గర వచ్చింది. జనాలు ఇంకా విపరీతమైన తిట్లు ఫోన్లు చేసి. ప్రత్యేక శీర్షికల్లో చూడండి. ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టి సేవ చేయొచ్చా? అన్నదాన్ని. ఎందుకు? అందరి ఫీలింగ్స్ హర్ట్ అయిపోయినాయి. ఎందుకంటే అందరూ పెట్టేసారు. అందరూ పార్టిసిపేట్ చేసేసారు. ఈరోజు అది విధి కాదు అనేసరికి ఒప్పుకోలేకపోయారు. సరిదిద్దుకోవచ్చు కదా! ఈరోజు ఒకరొచ్చి మీకు చెప్తున్నారు. ఈరోజు మీరు ఇప్పుడు ప్రతి దీంట్లో శివాలయాలుంటాయి. సరే ఒక ఎగ్జాంపులే తీసుకుందాం. మేము లాస్ట్ ఇయర్ చిదంబరంకెళ్ళి సేవ చేసొచ్చాం. చిదంబరంలో నటరాజస్వామి అంటే శివుడిది ఒక రూపము. సో, నటరాజస్వామి అంటే ఎవరు ఇక్కడ? మన మనసు యొక్క అంటే భగవంతుడు చెప్పే ఈరోజు జ్ఞానానికి మన మనసు నాట్యం చేస్తోంది. సో, మన మనసు నాట్యం చేస్తోంది కాబట్టి నటరాజస్వామి అన్నారాయన. సో, స్థూలంగా భక్తులు ఏం జేస్తారంటే నటరాజస్వామి అంటే నృత్యాన్ని ఆయన గురువు అన్నట్టు ఆ భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు తమిళనాడులో భరతనాట్యం అన్నది వాళ్ళకి సాంస్కృతిక నృత్యం గాబట్టి, ఆ భరతనాట్యం నేర్చుకున్న వాళ్ళు ఆయనే ఆది గురువు అని చెప్పి ఆయన దగ్గరొచ్చి ఫస్ట్ అరంగేట్రం ఇస్తూ ఉంటారు. అంటే సంగమ యుగంలో మనం ఏదైతే మన మనసు నాట్యం చేసిందో, భక్తులు స్థూలమైన నాట్యం చేస్తారు. అంటే భగవంతుని ఆరాధనలో ఒక భాగం అది. సో, చిదంబరం వెళ్ళాము. అక్కడ ఆయనకంటూ ఓ పెద్ద గుడుంది. భక్తులందరూ వస్తున్నారు, చూస్తున్నారు. ప్రతి చోట శివాలయాలుంటాయి. శివాలయాలున్న చోట మళ్ళీ మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎందుకు పెడుతున్నాము? సో, సేవాదారులు మధురమైన పిల్లలిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, భక్తులను ఆకర్షించడానికి,
సో భక్తులు అలా వచ్చి అలా మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ చూసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మేము చార్ట్స్ పెట్టాం. 7 డే కోర్స్ చార్ట్స్ పెట్టి ఒక్కొక్క చార్ట్ దగ్గర ఒక్కొక్క సేవాధారి నిలబడి వాళ్ళకి మొత్తం 7 డే కోర్స్ ఇచ్చేసి ఆ తర్వాత ఒక పాంప్లెట్ ఇచ్చి ఆ పాంప్లెట్ లో భగవంతుడు అవతరించాడని చెప్పి మేము కరెక్ట్ గా చేసామంటున్నారు. సో ఇది తప్పు అని అన్నందుకు మధురమైన పిల్లలంతా ఇంకా మధురంగా అయిపోయారు ఆ రోజు. భాష మధురం అయిపోయింది, భావాలు మధురం అయిపోయినాయి, హావభావాలు మధురం అయిపోయినాయి. ఆ రోజు మెసేజ్లు అయితే ఇంకా స్వీట్ మెసేజెస్ అనుకోవచ్చు. ఇక ఫోన్ల భాష అయితే అద్భుతాలు. సో ఇక్కడ ఏం జరుగుతోందంటే నువ్వు ద్వాదశ జ్యోతిర్లింగాలు తెచ్చి పెట్టావు అని అంటే స్థితి ఏం తయారు చేసావు, వాయుమండలం ఏం తయారు చేసాము. ఈ రోజు బాబా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏదైనా మార్చాలి అని అనుకుంటే ఫస్ట్ వాయుమండలము, సేవా స్థానాల యొక్క వాయుమండలం గాని ఇంటి యొక్క వాయుమండలం గాని ఏదైనా ఫస్ట్ మార్చాలి. ఆ 23rd January 70 ఏదో మురళి కూడా ఉంది, అది కూడా మన సమర్థ ఖజానాలో సంకల్పాలతో పాటు వేస్తూ ఉంటాం, అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో వాయుమండలము అది తయారు చేశారా ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టినప్పుడు. సో భక్తులు వచ్చేటప్పుడు దేహస్థితితోటి వస్తున్నప్పుడు ఆ దేహస్థితిలో ఉన్న భక్తుని నువ్వు ఇంకా దేహస్థితిలోకి తీసుకెళ్ళి ఆ బంజరు భూమిలో నువ్వు బీజాలు నాటావు. మరి అది అట్లాంటప్పుడు ఆ బీజాలు ఫలాన్ని ఇస్తాయా? సమర్థ భూమిలో నాటమంటున్నాడు కదా. మనం ఆల్రెడీ ఆ మురళి కూడా పూర్తిగా తెలుసుకున్నాం. 3rd February 79 మురళి, బంజరు భూమిలో కాదు సమర్థ భూమిలో నాటండి అంటున్నాడు. సో ఆ రకంగా బంజరు భూమిలో ఆల్రెడీ వాళ్ళు అక్కడ దేహస్థితులు ఉన్నారు కాబట్టే స్థూలంగా అన్ని చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి అవన్నీ తెచ్చి చూపించి మళ్ళీ మేము ఆ బంజరు భూమిలో మేము బీజాలు నాటుతాము అంటే ఫలాలే రానప్పుడు ఆయన ఫలితం ఎందుకు ఇవ్వాలి? సో ఇప్పుడు ఇందాక ఈ పేజ్ నెంబర్ 60లో కూడా ఏం చెప్పాము, విధి ద్వారానే సిద్ధి వస్తుంది అంటున్నాడు. నేను బంజరు భూమిలో బీజాలు నాటేసి నేను సేవ చేశాను అని అంటే నా మీద అంటే మీరు మాట్లాడొచ్చు, మెసేజ్లు పెట్టొచ్చు, ఫోన్లు చేసి తిట్టొచ్చు. శివబాబా తోటి మజాకులు అన్ని నడుస్తాయా చెప్పండి? ఇదిగో మేము పెట్టేశాము, మేమే చెప్పాం కదా జ్యోతిర్బిందువు కాబట్టి బిందు రూపాన్ని తెచ్చి పెట్టాము, శివలింగ రూపంలో పెట్టాము, పెట్టేసి బాబా మేము 7 డే కోర్సులు ఇచ్చామని చెప్పేసి శివబాబా దగ్గర మాట్లాడితే ఒప్పుకుంటాడు ఆయన? మాలాంటోళ్ళ మీద అంటే మీరు ప్రతాపాలు చూపిస్తారు మాట్లాడి, కానీ శివబాబా మీద మన ప్రతాపం నడుస్తుందా? నడవదు కదా. సో నా మీద ప్రతాపం టైం పాస్ కి ఇక్కడ బాగానే ఉంటది, దాన్ని ఉపయోగించుకుని మళ్ళీ మేము బలాన్ని పుంజుకుంటాం, సబ్జెక్ట్ డెప్త్ లోకి వెళ్తాం. శివబాబా మీద నడుస్తాయా మన ఇవన్నీ ప్రతాపాలు, ఈ మాటలు, చేష్టలు? ఏవి నడవదు ఆయన ఎదురుగా. సో సమయం వృధా అయిపోయింది, ఇచ్చే సంకల్పాలు వృధా అయిపోయినాయి, ఇచ్చిన ధనం వృధా అవుతోంది. ఏమన్నా కొంతమంది ఏమంటారు అంటే లేదులే బాబా దయాసాగరుడు కాబట్టి ఎంతో కొంత ఇస్తాడులే అంటే, ఎంతో కొంత ఎందుకు తీసుకోవాలి, ఆయన పూర్తిగా పదమాపదం ఇస్తా అంటుంటే. సో ఇప్పుడు అలా కాదని చెప్పేసి బాబా చెప్పిన విధిలో చెయ్యాలి అని అంటే అక్కడ ఏమీ జరగటం లేదు ఆయన విధి ప్రకారం. అందుకే నేను బాబా దగ్గర ప్రతిజ్ఞ చేసినప్పుడు అసలు ఎక్కడ వెళ్ళే అవకాశాలు రాకుండా సొంత సేవలు పెట్టారు. అసలు నా సొంతగా సేవలు పెడతానని అసలు నా ఊహకందని విషయం అసలు. కానీ పరిస్థితులు ఎలా ఎలా వచ్చేస్తూ పోతున్నాయంటే అసలు ఇంకా పూర్తిగా ఇండిపెండెంట్ గా సేవలు చేసి ఇంకొకరికి కూడా సహయోగం ఇచ్చే స్థితికి వచ్చేస్తుంది. సో నాకేదైతే సహయోగం ఇచ్చారో బాబా అందరికీ ఇస్తారు. మీరు ఒక అడుగు వేయడం అంటే ఏంటి? ఒక సంకల్పం, ఒక ప్రతిజ్ఞ. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న సబ్జెక్ట్ ఇక్కడ. ఒక ప్రతిజ్ఞ అన్నది చేస్తే అస్వరూపంగా అవుతారు. అస్వరూపంగా అయ్యారు అని అంటే చేయడం సులువు అంటున్నాడు. ఇప్పుడు ఏవైతే ఇందాక ఈ వాక్యాలు చెప్పానో, ప్రతిజ్ఞ చేస్తే విధి ద్వారా సిద్ధ, దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్ గురించి కూడా చెప్పేశాడు. ఒకసారి ఆ మురళి తీసుకుని క్లాస్ అయిపోయాక చదివి చూడండి. ప్రతి సబ్జెక్ట్ లో మార్కులు రావాలి, నష్టమోహ స్మృతి స్వరూపం అవ్వాలి, అది 1 సెకండ్ పరీక్ష. ఆ నెక్స్ట్ వాక్యాలు అవే ఉన్నాయి. డ్రామా జ్ఞానం చెప్తున్నా అవి కవర్ చేయలేదు, కానీ మెథడ్ మాత్రం ఈజీ అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. సో కాబట్టి ఈ రోజు మేము సేవలు చేసేసి ఇప్పుడు ఇందాక మన సెంటర్కి వెళ్ళేసి స్వీట్ హార్ట్ చేస్తే దాసీలు అవుతారని మీరే అంటున్నారు.
మరి లెక్కన బంజరు భూమిలో బీజాలు నాటితే మరి బాబా ఏం ఫలితం ఇవ్వాలి? రిజల్ట్ రావాలి కదా! అసలు ఆన్సర్‌లే రాయంగానే టీచర్ మార్కులేసేయాలన్నట్టుంది. లేదా ఆన్సర్ పేపర్ తీసేసుకొని మాకు నచ్చిన ముగ్గులన్నీ ఏసేసి నేను పేపర్‌లన్నీ నింపేశాను. కాబట్టి ఇంక నువ్వు ఏ మార్కులు అన్నట్టుంది. సో, మేము పెద్ద పెద్ద హంగామాలు చేసేసి పెట్టేసాం నీ గురించి. మేమన్నా మా గురించి చెప్పుకున్నామా బాబా? మీ గురించే చెప్పామక్కడ అన్నట్టుంది. ఆయన గురించే చెప్పారు. కానీ ఏం చెప్పారు? యథార్థ రూపం చెప్పారు. ఆ భక్తులకు ఎలాగో తెలిసిన లింగం అని. ఒక రకంగా చెప్పాలంటే చిదంబరంలో ఆ గుడే ఎంతో గొప్పగుంది. ఆ గుళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళేసే టెంట్లు ఎందుకు పనికిరావు. గొప్ప గొప్ప గుళ్ళు కట్టేశారు ఆయన గురించి. మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా మనం అక్కడ చెప్పిందేంటి? వాళ్ళేదో స్టాలేసారంట. స్టాల్ అంటున్నారు ఇంక భక్తులు మాట్లాడేటప్పుడు. అక్కడ బ్రహ్మకుమారిస్‌ది ఒక స్టాల్ ఉందంట. స్టాల్ కూడా పోయి చూడొచ్చు మీరు. వాళ్ళు కూడా అక్కడ టెంటేసారంట అన్నట్టు మాట్లాడుతారు. అక్కడ ఏదో ప్రదర్శినీలు, సేవలు అని మనం వాడుకుంటున్న పదాలివి గాని, భక్తులు మాట్లాడేటప్పుడు వాళ్ళొక స్టాల్ పెట్టారంట. వాళ్ళు అక్కడ టెంటేసారంట. అక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయంట గదా! అంట. హైదరాబాద్‌లో కొంతమంది అదంట. మొన్న ప్రోగ్రామ్ ఉండే గదా! ప్రోగ్రామ్‌కెళ్ళొచ్చారా అన్నారు. నాన్న నేను వెళ్ళలేదు. మీరెళ్లారు గదా! ఏం చూసొచ్చారు అంటే, వాళ్ళిట్లా అమ్మవారి వేషాలేసేసి అట్లా డ్రెసప్ చేసుకొని, ఆ పాటలుండే, ఆ తర్వాత భరతనాట్యం డాన్స్ ఉండే మేడం అని జెప్పారు. సో, బాబా అవతరించాడన్న సందేశమే పోలేదసలు. ఏం వదిలి చూసొచ్చారంటే దసరా పండగనమాట. ఇక్కడ గచ్చిబౌలిలో ప్రోగ్రామ్స్ అవుతాయి. సో, ఆ పిల్లలందరికీ అమ్మవారు ఇదేసేసి అది అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి కొన్ని పాటలున్నాయి అమ్మవార్ల మీద. ఆ పాటలేసేసుకొని ఆ పిల్లలంతా డాన్స్‌లేసేస్తారు. భరతనాట్యం డాన్స్‌లు. ఆ డాన్స్‌లు, ఫోటోలు తీసి ఆ డాన్స్‌లన్నీ చూసేసొచ్చాం మేడం అని జెప్పారు. భగవంతుడు అవతరించాడని ఏమన్నా తెలుసుకున్నా అంటే ఏమడిగారు మీరు అన్నారు. అంటే అసలు క్వెషన్ గూడా క్యాచ్ చేయలేకపోయారు. సో, హంగామా చేసేసారు. సో, ఆ గచ్చిబౌలిలో ఏం జేస్తారంటే, ఆ ఎంటర్ అవ్వగానే ఇటు పక్క నుంచి అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టేస్తారు. పెట్టేసి మధ్యలో స్టేజ్ ఉంటది. ఆ స్టేజ్‌లో డాన్స్‌లుంటాయి. ఆ తర్వాత ఇటు రైట్ సైడ్ అంతా మళ్ళీ 7 డే కోర్స్‌లుంటాయి. సో, ఇంత హంగామా చేసేసి మధ్యలో ఏదైతే శివలింగాన్ని పెట్టి చేస్తారో అక్కడ మనోళ్ళే బీకే సిస్టర్స్ అని వైట్ అండ్ వైట్ బ్యాడ్జులు కూర్చొని ఆ పూజారొస్తే పూజారి చేత అర్చనలు చేయించుకుంటూ ఉంటారు. అసలు మేము ఇది చూసి అసలు దేనికి అర్చన చేయించుకుంటున్నారనంటే కూడా ఆన్సర్ లేదనమాట. అందరూ కూర్చొని గోత్రాలు, గోత్రనామాలు చెప్పుకుని, ఆ బియ్యం తీసి వదిలేసుకొని ఇది అర్చనలు చేసేసుకుంటూ ఉంటారు. తమో ప్రధాన భక్తి రికార్డింగ్ అంటే ఇదే అన్నమాట. సో, ఈ రకమైన వాటికి అన్ని రకాలుగా సమయము, సంకల్పాలు, శక్తి, ధనము అన్ని వెచ్చించేసి నాకు శ్రేష్ఠ భాగ్యం రావాలి. డ్రామాలో నా పాత్ర శ్రేష్టంగుండాలి అని అంటే వస్తుందా? ఎందుకంటే మనమే చేస్తున్నాం గదా! ఇవన్నీ. సో, ఎవరైనా చేసుంటే ఆత్మ పరిశీలన చేసుకొని, అసలు విధి ఏంటా అన్నది తెలుసుకొని చెయ్యండి. ఒకవేళ ఎక్కడైనా శ్రీమతం ప్రకారం జరుగుతున్నాయంటే చెయ్యండి. వద్దనట్లేదు గానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసుండాలి ఏం చేస్తున్నారా మీరని. వృధాగా చేస్తున్నారా? సమర్థంగా చేస్తున్నారా? ఏం చేస్తున్నారని తెలియక అలా చేసేసి మేము చేసేసామంటే ఎండింగ్‌లో రిజల్ట్ చూసుకొని షాక్ ఫీల్ అవ్వాల్సొస్తది. అలా షాక్ ఫీల్ అవ్వొద్దు. మీకు జయకారాలు రావాలి. పశ్చాత్తాపం రాకూడదు. అయ్యో! మేము చేయలేకపోయామే. ఎందుకంటే ఆ ఎండింగ్ వచ్చేటప్పుడు ఎట్లా వస్తదంటే ఇంక సత్యుగం రాబోతదన్న ఇండికేషన్స్ వస్తున్నప్పుడు, అరే! ఇటువంటి గొప్ప ప్రపంచాన్ని వదులుకున్నాము. తుచ్చమైన విషయాల కోసమో, వ్యక్తుల్ని సాటిస్ఫై చేయడం కోసమో, వ్యక్తుల నుంచి సమస్యలొస్తాయని భయపడిపోయి, ఇంత ప్రాప్తుల్ని 84 జన్మల ప్రాప్తుల్ని వదిలేసుకున్నామా అన్నది ఒక్కసారి ఆలోచించి చూడండి. ఈరోజు సేవలప్పుడు వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, మా లీడర్ ఏమనుకుంటారో, వీళ్ళంతా ఉంటారా నాడు? ఎక్కడ కొట్టుకుపోతారో ఏమో! ఆళ్ళంతా కొట్టుకుపోయినంక, అయ్యో! ఈ కొట్టుకుపోయినోళ్ళ కోసం ఆ రోజు నేను చేయకుండుంది. అసలు ఈళ్ళు కొట్టుకుపోతారన్న విషయం అప్పుడే తెలిసుంటే నేను ధైర్యం చేసి ఉండేదాన్నంటే ఇగో నేను చెప్పేస్తున్నాను ఇప్పుడే. అంతా కొట్టుకుపోయే స్టఫే. ఇంక అప్పుడు మీరు కళ్ళతో చూసి, అయ్యో! వీళ్ళని చూసా నేను భయపడింది. అంటే అది ఆ రోజు బాధనిపిస్తది. ఇప్పుడు రమణి అక్కే ఉంది. భయపడిపోయి నేను ఆగిపోయి, రేపు ఆమె ప్రకృతిలో భయంక అయ్యో! ఈమె అప్పుడే పోయిందా?
ఇవ పోతదన్న విషయం తెలిసింటే ఆ రోజు నేను కోటూరు పోయి ఉండేదాన్ని కదా అనుకుంటే సమయమే ముందుకెళ్ళిపోయింది కదా, ఎవరు శాశ్వతం కాదని చెప్పేసాడు. మొత్తం అంతా యూటర్న్ తిప్పేసి తెచ్చేస్తా అన్నాడు సత్యు గారిని. ఆయన అన్నాడంటే చేసి తీరుతాడు. ప్లస్ అందరూ శరీరం వదిలేసి వెళ్లాల్సిందే, ఎవరు రెడీగా ఉండండి, అంత అకస్మాత్తు. సో అన్ని ఆయన చెప్పేశాడు అని ఏమీ దాచలేదు. ఇంకా అన్ని చెప్పేసిన తర్వాత మనమే ఏదో అంత శాశ్వతం అన్నట్టు వాళ్ళేదో చేసేస్తారు, వీళ్ళేదో చేసేస్తారంటే చేయడానికి వాళ్ళు ఉండొద్దు. ఇప్పుడు సమస్యలు తీసుకొస్తారంటే ఇప్పుడు రమణక్క ఏం చేసింది? అరుపులు, కేకలు. అంతకు మించి ఏం చేస్తారు? చేస్తే ఆమె చరిత్ర మీద నిందలేసుకుంటారు. వేసుకొనివ్వండి, ఆశీర్వాదాలు ఇచ్చి పుణ్యం సంపాదించుకుందాము. సో డ్రామాలో ప్రతిదీ చెప్పదలుచుకుంది ఏంటి? డ్రామాలో ప్రతి నిమిషం కళ్యాణకారియే. ఎటువైపు నుంచి చూసినా బలాన్ని పుంజుకోవాలి. సో ప్రతి నిమిషం ఆ రకంగా మనం శక్తిశాలిగా అయ్యామంటే అసలు ఇప్పుడు వర్తమానంలో కూడా ఎంత ఉత్సాహంగా ఉంటది తెలుసా? అసలు మీరు ఇన్వాల్వ్ అయి చూడాల్సిందే గాని ప్రతి నిమిషం ఎగ్జామ్ పాస్ అవుతుంటే ఎంత గొప్పగా అనిపిస్తది, ఎంత అచీవ్‌మెంట్ అనిపిస్తది. అరే నేను ఎగ్జామ్‌లు పాస్ అవుతున్నాను, వీళ్ళంతా నాకు ఎగ్జామ్‌లు పెట్టేస్తున్నారు. వీళ్ళంతా నన్ను సత్యుగానికి పంపించడానికి ఇంత కృషి చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ రమణక్క ఎపిసోడ్‌లో చూస్తే రమణి అక్క శ్రమ ఎక్కువుందా? నా శ్రమ ఎక్కువుందా? చెప్పండి. ఎగ్జామ్ పాస్ అవ్వడంలో రమణి అక్క శ్రమ ఎక్కువుందా? నాది ఎక్కువుందా? రమణి అక్కయ్యదే ఉంది. ఎందుకంటే ఆమెనే ఎక్కువ అరిసింది అక్కడ. సో నేను అరిచింది చేసింది ఏమీ లేదక్కడ. స్థితి మెయింటైన్ చేసుకున్నాము, శక్తినిచ్చాము. ఆ తర్వాత అపకారులకు ఉపకారము, తర్వాత శక్తి స్వరూపాలుగా స్నేహంగా ఉండకుండా అక్కడ సంహారి రూపంలోకి రావాలి. సో నా శ్రమ తక్కువుంది, అక్కయ్య శ్రమ ఎక్కువుంది గదా! మరి అంత శ్రమ పెట్టి మనల్ని సత్యుగానికి తీసుకెళ్ళనీకి ఇంత చేస్తూ ఉంటే మనం ఒక్క అడుగు ఇంకొంచెం ముందుకేస్తే 84 జన్మలు, ఒక జన్మ గాదు. తీసుకోవచ్చు గదా! ఆ రకంగా అందరు పరీక్షలు పెట్టేస్తూ ఉంటే. పెట్టేసి ఎగ్జామ్ పాస్ అయిపోతే ఎంత గొప్పగా అనిపిస్తదసలు. ప్లస్ పాండవులకు విజయం నిశ్చయమని చెప్పాను. ముందే ఫిక్స్ చేసి పెట్టేసాడు. ఇక్కడ ఫిక్స్‌డ్ అన్న పదం వాడాలి. మీకు అంతగా ఫిక్స్‌డ్ అన్న పదం వాడాలని మీకు అంత సరదాగానే ఉంటే, నా విజయం నిశ్చితమై ఉంది. నేను విజయీ స్వరూపాన్నన్నది ఫిక్స్ అయ్యి ఉంది డ్రామాలని అక్కడ వాడుకోండి ఆ పదాన్ని. నేను కల్పకల్పము విజయాత్మని ఇది రిపీట్ అనుకోండి. నా విజయం అన్నది ఏదైతే ఉందో, నా విజయము ప్రతి కల్పంలో ప్రతి నిమిషం రిపీట్ అవుతదని అక్కడ వాడుకోండి. అందుకే నథింగ్ న్యూ అంటాడాయన. నథింగ్ న్యూ అంటే ఏంటి? ప్రతి దానికి ఆయన దేనికి పెట్టాడు ఆ పదాన్ని? ప్రతి కల్పము మీరు విజయీ ఆత్మలు అని అనుకునే దగ్గర నథింగ్ న్యూ అనుకోమన్నాడు. మన చేతగానితనానికి ఆ పదాన్ని వాడమని చెప్పలేదు ఆయన అక్కడ. నేను ప్రతి కల్పము ఫెయిల్ అయ్యానేమో నథింగ్ న్యూ అనుకోమని అక్కడ చెప్పలేదు ఆయన. నేను ప్రతి కల్పము విజయీ స్వరూపాన్ని, కొత్తదేం లేదు. అంటే ఏంటి? ఎప్పటికీ నేను విజయ స్వరూపాన్ని. సో కాబట్టి నాకది సహజంగా వస్తది అని చెప్పడానికి ఆయన నథింగ్ న్యూ అన్నాడు. జనాలు దాన్ని చాతగానితనం కోసం వాడారు. దాని మీద కూడా వీడియో చేసి పెట్టాం. తర్వాత ఒక రోజు సేవాదాలు పోస్ట్ చేస్తున్నారు. డ్రామా ద జ్ఞానం, కల్పవృక్ష జ్ఞానం, లా మేకర్స్ అని. ఒకసారి మళ్ళీ అది కూడా తీసి చూసుకొని తెలిసిపోతుంది నథింగ్ న్యూ మీనింగ్ ఏంటా అని చెప్పేసి. సో కాబట్టి ఈ రోజు మీకు మార్గం ఎంత సహజము, ఎంత సులువు అన్న విషయం తెలిసింది. కాబట్టి గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్. అయిపోయిందేదో అయిపోయింది. సమయం ఉంది. 1 సెకండ్‌లోనే అంటున్నాడు బాబా. అలా చేయలేకపోయినా కనీసం ఆయన అన్నట్టు ఒక 15 రోజులు చేసిన జూలై ఫస్ట్ వీక్ అంతా అందరూ మీరు గనక అప్పటి నుంచి స్వచింతన చేసుకుని గనక చెప్పగలిగితే, ఇదిగో ఇది సమస్య, ఈ రకంగా మేము దీన్ని మార్పు చేశాము. అలా చెప్పే విధంగా ఉండాలి. ఇది యాక్చువల్‌గా స్వచింతన చేసుకునే పద్ధతి. డ్రామా జ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా తెచ్చుకునే పద్ధతి. సో దీన్ని మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.